జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక విధంగా ఇది తన ఇమేజ్ని పెంచే దిశగా చేస్తుందని తలచారు. అవతల వైపు సీఎం రేవంత్ ఉన్నారు. ఆయనతో ఢీకొట్టి సక్సెస్ కొడితే చాలిక బీఆర్ఎస్ జోరుని ఆపడం ఎవరితరం కాదని కేటీఆర్ బాగానే స్కెచ్ గీశారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎత్తులు పై ఎత్తుల దాకా అన్నీ తానే నడిపించారు. కానీ ఫలితం చూస్తే తేడా కొట్టింది. అయితే ఊరటేంటి అంటే ఇంతటి ఓటమిలో బీఆర్ఎస్కి 75,000 దాకా ఓట్లు రావడం, చాలా ప్యాకెట్లలో పాత బలం పదిలపరుచుకోవడం, కాంగ్రెస్ని ఢీకొట్టే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని జనాలకు రుజువు చేయడం. ఇక ఓటమి తర్వాత కేటీఆర్ మీద విమర్శల వర్షమే కురిసింది. సీఎం అయితే అహంకారాన్ని కేటీఆర్ తగ్గించుకోవాలని అన్నారు. కేసీఆర్ది వయోభారమని, కారు పార్టీ స్టీరింగ్ తిప్పడం కేటీఆర్ హరీష్ రావు వల్ల కాదని సెటైర్లు పేల్చారు. ఇక కేసీఆర్ తనయ, కేటీఆర్ చెల్లెలు అయిన కవిత కూడా కర్మ రిటర్న్స్ అంటూ సెటైరికల్ ట్వీట్ని పెట్టింది. దాంతో కేటీఆర్ విషయంలో, ఆయన నాయకత్వం విషయంలో చర్చ సాగుతోందని అనుకుంటున్నారు. కానీ అలా జరగలేదు. ఓటమి తర్వాత నేరుగా ఫామ్ హౌస్కి వెళ్లి పెద్దాయన తండ్రి కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన మంచి సలహాలు తీసుకున్నారు అంటున్నారు. కేటీఆర్ జూబ్లీహిల్స్లో చేసిన ప్రచారం కానీ, పడిన కష్టం కానీ కేసీఆర్ గుర్తించారు అంటున్నారు. అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపన్నది సహజమన్నది కూడా ఉంది. పైగా మొత్తం ప్రభుత్వమే ఒక్క ఉప ఎన్నిక విషయంలో అంతా తామే గట్టిగా కృషి చేసింది అని కూడా విశ్లేషణలున్నాయి. దాంతోపాటు ఈ ఉప ఎన్నికల్లో బలంగా పోరాడిన పార్టీగా కాంగ్రెస్కి సిసలైన ఆల్టర్నేషన్గా బీఆర్ఎస్ ఉందని కూడా అంటున్నారు. దాంతో ఇదే అదనుగా జిల్లాల టూర్లు చేపట్టాలని కేసీఆర్ కేటీఆర్కి సూచించారు అంటున్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. దాంతో పార్టీని పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారంటున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో ఓటమి తర్వాత పరిస్థితులు చర్చించడంతో పాటు స్థానిక ఎన్నికలను కూడా ఎలా ఎదుర్కోవాలో ఇదే సమావేశంలో ఆలోచిస్తారంటున్నారు. అంతేకాకుండా జిల్లాల పర్యటనలకు కేటీఆర్ సిద్ధపడతారని, దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారని అంటున్నారు. ఇక మీదట జిల్లాల పర్యటనలోనే పార్టీ బలోపేతం చేసే విషయం కూడా కేటీఆర్ ఫోకస్ పెట్టి మొత్తం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కేసీఆర్కి ఇస్తారంటున్నారు. ఇక కేసీఆర్ కూడా పార్టీలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడతారంటున్నారు. టాప్ టు బాటం కొత్త నాయకత్వాన్ని నియమించడం, పనిచేసే వారికి చోటు కల్పించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా పటిష్టం చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో నిరుత్సాహపడకుండా శ్రేణుల్ని అన్ని ముందుకు సాగేలా కేసీఆర్ పార్టీకి కొత్త జనజీవాలు అందిస్తారని అంటున్నారు.